కోవా బన్‌లో క్వాలిటీ లేదు. అందులో కల్తీ ఉంది అన్నారు గదా! అది కూడా ఎప్పుడో మంత్లీ ఆర్ వీక్లీ ఎప్పుడో తినే బన్ కోసమే అంత పెద్ద రియాక్ట్ అయ్యాం గదా మనం. మరి మిల్క్ సంగతి ఏంటి? మనం డైలీ తాగే మిల్క్ క్వాలిటీదేనా? మిల్క్‌లో ఏమేమి కలుపుతారో తెలుసా? మిల్క్‌లో యూరియా, డిటర్జెంట్, స్టార్చ్ కలుపుతారని తెలుసా? మీ అందరికి ఒక క్వెషన్ అడుగుతా. ఒక గేదె ఎన్ని లీటర్లు పాలిస్తది? అసలు ఎన్ని గేదెలున్నాయి ఇండియాలో? మనకి ఇన్ని పాలు ఎలా వస్తున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? 50, 60 రూపీస్‌కి లీటర్ మిల్క్ వస్తున్నాయంటే మనకు ఎలా వస్తున్నాయి పాలు అని ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఆలోచించము. ఎందుకంటే మొత్తం బిజీ లైఫ్. అసలు ఆలోచించం మనం. మీ బిజీ వల్ల మీరు తీసుకునేదేంటి? డైలీ పాయిజన్ తీసుకుంటున్నారు తెలుసా? మీరు తీసుకోకపోగా డైలీ మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకి మీ చేతులతో మిల్క్‌లో డిటర్జెంట్ కలిపిన పాయిజనే మీరు మీ పిల్లలకి ఇస్తున్నారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇవి ఏం ఆలోచించము. బండ్లో ఏదేదో మిక్స్ చేశారని చెప్పి ఎంతో పెద్ద గొడవ చేశాం కదా మనం. కానీ మనం ఎప్పుడైనా మిల్క్ కల్తీ అయితున్నాయని ఎప్పుడైనా ఫైట్ చేశామా? కనీసం క్వెషన్ చేశామా? చెయ్యం. ఎందుకంటే మనం బిజీ కదా!